చాలా మాట్లాడాలి కానీ మాట్లాడతాను. రుద్రమదేవి నాకు ఇంకా గుర్తుంది. గుణగారు నాకు వచ్చి కథ చెప్పినప్పుడు చాలా కథలు వినుంటాను, చాలా సినిమా స్క్రిప్ట్లో ఉంటాను నా పాత్ర గురించి, ఇలాంటి ఒక జానర్ గురించిని. బట్ గుణగారు నాకు కథ చెప్పంగానే నాకు అనిపించింది ఈ సినిమా అవ్వాలి. ఆయన కళ్ళల్లో, ఆయన గొంతులో, ఆయన ఎన్నుకున్న కథలో ప్రతి తెలుగోడు గర్వపడే ఒక దర్శకుడు కనిపించాడు నాకు. ఈ రోజుల్లో సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అయిన రోజుల్లో, ఒక బిజినెస్ అయిన రోజుల్లో ఎన్నో సినిమాలు చేసి ఒక పెద్ద దర్శకుడు అయిన తర్వాత కూడా తెలుగుతనాన్ని, మన సంస్కృతిని, మన కళాచారాన్ని, మన స్వాభిమానాన్ని, మన హిస్టరీని, మన చరిత్రని కమర్షియల్గా ఎలా వర్కౌట్ అవుద్ది అనడం పక్కన పెట్టి తనకు తెలిసిన సినిమా పరిభాషలో నా భాషని, నా కల్చర్ని, నా చరిత్రని సంభ్రమిస్తాను అనే ఒక చాలా ప్యూర్ అయిన తనకు ఒక ఐడెంటిటీ కావాలి ఇలాంటి ఒక సినిమాలో చేస్తూ అనే ఆయన అవగాహన, ఎన్ని సంవత్సరాలు ఆయన చదువు, ఇవన్నీ కనిపించింది. నాకు డబ్బు మాట్లాడాలనిపించలేదు, ఎన్ని రోజులు చేయాలనిపించలేదు. అది అయిన తర్వాత సినిమా సెట్కి వెళ్తే గుణా టీమ్ వర్క్స్ అని ఏమంటున్నారు. ఆయన ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి, ఒక సీన్ గురించి ఇళయరాజా గారితో కానీ, మన ఆ డైరెక్టర్తో కానీ ఆయన డీటెయిలింగ్, అంటే ఎన్ని సంవత్సరాల తపన ఉండాలి, ఎంత పెద్ద బాధ్యతని నిర్వహించడానికి ధైర్యం ఉండాలి, ప్లస్ ఒక కాన్ఫిడెన్స్ ఉండాలని కనిపించింది. ఈరోజు మా ముందు ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఈరోజు జనాల నుంచి, ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి ఊరంతా తిరుగుతుంటే బాంబే కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, అక్కడున్న ప్రేక్షకులు, అక్కడున్న సినిమా జర్నలిస్ట్ కానీ, సినిమా చూసే నిజమైన ప్రేక్షకులు చాలా గొప్పగా మాట్లాడుతుంటే నిజంగా గర్వంగా ఉంది ఈ సినిమాలో నేను పాత్ర చేసినందుకు. కొన్ని మన జీవితంలో సినిమాలు మనకు చాలా ఉపయోగపడతాయి. ఒక నటుడు అయ్యొచ్చు, ఒక దర్శకుడు అయ్యొచ్చు, ఒక నిర్మాత అవ్వచ్చు. సినిమాను చూసే ప్రేక్షకుల నుంచి మనం పొందింది చాలా ఉంటాయి. బట్ ఎక్కడో ఒక చోటు మనం కూడా సినిమాకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని నేను అనుష్కలో చూశాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో హీరోయిన్లు చూస్తుంటాం, ఎన్నో కళాకారులను చూస్తుంటాం. కానీ ఎక్కడో ఒక చోటు నాకు డబ్బు కాదు, నా కెరియర్లో ఇలాంటి ఒక పాత్ర వస్తే పాత్రం రావడం వేరు, దానికి తను తీసుకున్న శ్రమం వేరు. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతూ ఆఖరిగా వీళ్ళందరిలో ఉన్న ఒక గుణం గురించి మాట్లాడతాం. ఆ తర్వాత బన్నీ చాలా పెద్ద హీరో. నా మొదటి సినిమా నుంచి చూసిన నా కుర్రోడు గురూజీ అంటుంటాడు. కానీ గుణ ఈ సినిమా తెరకెక్కించేటప్పుడు గోనగన్నారెడ్డి పాత్రకి ఇవాళున్న బిజినెస్ పరంగా ఒక పెద్ద హీరో ఉంటే బాగుంటుంది, కానీ నటుడై ఉండాలి అని ఇక్కడ పేర్ల ప్రస్తుతం గుణ ప్రయాణం ఇలాంటి ఒక అద్భుతమైన కథని, ఒక చాలా ప్రేమతో బాధ్యతతో తీసుకున్న సినిమాని తీసుకొని ఎక్కడెక్కడ తిరిగాడని నాకు తెలుసు. నేను దాన్ని పట్టుకొని ఎక్కడెక్కడ తిరిగానని నాకు తెలుసు. అవి ఎవరికి రాసిందో వాళ్ళే చేస్తారు. ఏదో ఒక రోజు నేను అల్లు అరవింద్ గారితో కూడా మాట్లాడితే, ఒకరోజు దిఢీర్గా నన్ను చెన్నైలో ఏదో మణిరత్నం గారితో ఏదో డిస్కషన్లో ఉంటే ఒక ఫోన్ వచ్చింది. అరవింద్ గారి ఫోన్ తీశాను. ప్రకాష్ బన్నీ చేస్తున్నాడు గోనగన్నారెడ్డి, గుణ నా ముందున్నాడు, దీన్ని సైన్ చేసే వెనక నువ్వు ఉన్నావని ఒకసారి గుర్తు చేసి సైన్ చేయాలని ఫోన్ చేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత బన్నీ గోనగన్నారెడ్డిని ఆయన ఆ గెటప్ గురించి తీసుకున్న ఇంట్రెస్ట్ నాకు ఈ యువ నాయకుల్లో
బన్నీ ఎందుకు చాలా ఇష్టమవుతాడంటే అది దిల్ రాజుకు తెలుసు, చూసిన ప్రేక్షకులకు తెలుసు. మొదటి సినిమా గంగోత్రి నుంచి చూస్తుంటున్నాం. ప్రతి సినిమాకి ఏదో ఒకటి కొత్తదని ఎతుకుతూ, రిస్కులు చేయడానికి వెనకాడుతూ, నాకు పోయేదేం లేదు, పొందేదానికి ఎక్కువ ఉంది, ఆ తపన ఉన్నాలని తనని తను మెచ్యూర్ చేసుకుంటూ వెళ్తున్న తిరుగులో ఐ థింక్ గోనగన్నారెడ్డి లాంటి ఒక పాత్ర ఎవడి విన్నున్నా సినిమా చూసే ముందు బన్నీ చేయగలడా అనే డౌటు మనసాక్షిపరంగా నిజం ఒప్పుకుంటాను, అందరికీ డౌటే ఉంటుంది. కానీ ఈరోజు ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ పర్ఫార్మెన్సెస్ కానీ, తనకిచ్చిన టైం కానీ, తాను తీసుకున్న తపన కానీ చూస్తుంటే ఇంకో గోనగన్నారెడ్డి లేడేమో, అది బనీనే చేయాలో అనిపిస్తాను. ఇళయరాజా గారు ఆయన ఎగ్జైట్మెంట్ నేను చూశాను, తోటాధర్ని గారు ఆయన ఎగ్జిమెంట్ చూశాను, రైటర్సు, మిగతా ఆర్టిస్టు, రాణా అంత పెద్ద బాహుబలి చేస్తూ వస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు జరిగిందంటే చాలా గర్వపడే విషయం ఏంటంటే మన అందరు కళాకారులు ఇలాంటి వాళ్ళ టాలెంట్స్లో ఒక సంస్కారం ఉంది. ఇది ఎవరు ఒకరి సినిమా కాదు, ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా, ఒక కమర్షియల్ సినిమా కాకుండా రాణా లాంటి, బన్నీ లాంటి, అనుష్క లాంటి యంగ్స్టర్స్లో ఇంకేదో చేయాలి, మనం చేసిన పని కలకాల ఉండిపోవాలనే ఒక బాధ్యత చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను. అండ్ ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంది, అయ్యింది, చాలామంది చూస్తున్నారు. ప్రేక్షకులు బన్నీ నాకు సినిమా చూడంగానే నేను బాంబేలో ఏదో పనిలో ఉంటే ఫోన్ చేశాడు, ఎలా ఉంది బన్నీ సినిమా, విరగదీశారు గురూజీ మీరు, అలా కాదు సినిమా ఎలా ఉంది. బన్నీ చెప్పిన మాట నాకు చాలా ముఖ్యమైందంటే నాకు రెండు రకాలుగా ముఖ్యం. ఒకటి, బన్నీలో ఉన్న మెచ్యూరిటీ ఒక విషయాన్ని అవగాహన చేసుకుంది. అన్నాడు తెలుగు ప్రేక్షకులు చాలా జనరస్గా ఉన్నారు గురూజీ, ఈ సినిమా చూస్తారు అన్నాడు. అంటే ఎక్కడో ఒక చోటు రాజమౌళి లాంటి వాళ్ళు, వంశీ లాంటి వాళ్ళు, త్రివిక్రమ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మనసాక్షి పరంగా తెలుగు సినిమాని ఇంకో ఎత్తుకు వెళ్ళిపోతున్నారు, మనకి నిజమైన సినిమా ఏంటో కనిపిస్తుంది అని ప్రేక్షకుల్లో ఒక చలనం, ఒక సంచలనం సృష్టి అయితే దాని మీద నమ్మకం బన్నీకి ఉంది, ఆ మీద నమ్మకం గుణశేఖర్కు ఉంది. అందువలనే ఈరోజు ఆ సినిమాని జనాలు చూస్తున్నారు. ఎక్కడో ఒక చోటు గుణశేఖర్ లాంటి వాళ్ళకి మనం ఎందుకు శ్లాఘించాలంటే ప్రతి తెలుగు ప్రేక్షకుడికి, ప్రతి సినిమా ప్రేక్షకుడికి మాత్రం కాకుండా ఒక తెలుగువాడు గర్వం, తెలుగువాడి కల్చరు, నేను ఇది అని చెప్తూ ప్రపంచవ్యాప్తంగా ఇన్ ద వరల్డ్ సినిమాలో ప్రతి వరల్డ్ సినిమా మనల్ని తిరిగి చూసేలా చేసింది. అండ్ ఐ థ్యాంక్ గుణశేఖర్ ఫర్ బీయింగ్ అ ట్రూ తెలుగు మ్యాన్. ఆయన్ని ఇన్ని సంవత్సరాలు ఆయన సినిమాలు చూసి ప్రేక్షకులు సినిమా పెంచింది తప్పవలేదు, మనం గర్వించే సినిమా చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో దాసరినారాయణరావు గారు లాంటి వాళ్ళు సినిమా చూసి తనే ఒక ప్రెస్ మీట్ పిలిపించి శ్లాఘించడం అనేది, రాజమౌళి లాంటి ఒక పెద్ద దర్శకుడు బాహుబలి లాంటి సినిమా తీస్తూ తన ట్విట్టర్లో కంటిన్యూస్గా ఈ సినిమా గురించి మాట్లాడడం తెలుగు వాళ్ళ సంస్కారం చూపిస్తుంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ సంస్కారం. మనమందరూ కలిసి ఉండాలి. ప్రేక్షకులు ఇలాంటి చరిత్రలు, ఇలాంటి గర్వకారణమైన విషయాలు మన సినిమా రూపంగా వచ్చినప్పుడు మనమందరూ చూడాలి. లేకపోతే పోయిన వస్తు వచ్చే తరాలకి మనం సొమ్మేంటి, మన సంపత్తి ఏంటి, మన గొప్పతనం ఏంటి తెలియక ఎతుకుతూ ఉంటాం. అది కాకుండా ఇలాంటి సినిమాను చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇది మీ బాధ్యత, ఇది మీ గర్వ, ఇది మీ దిశనహంకారం. ఇలాగే ఉండండి. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే నేనా ఎందుకంటే 28 సంవత్సరాల క్రితం హిస్టారికల్ సినిమా తాండ్ర పాపారాయుడు తీశాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరో హిస్టారికల్ సినిమా తీరు అని అనుకున్నాను నేను. ఎందుకంటే అప్పుడు పడిమే కష్టం, ఆ బాధ, అంటే ఎంతోమంది కోఆపరేట్ చేసిన, అది కూడా ఈ సినిమాలోలాగే మే నెలలో మేము ఫైట్లు తీసాం. అందరికీ బాధ, ఇబ్బంది. 5,000 మంది రోజు పనిచేసేవాళ్ళు. ఈ గ్రాఫిక్స్ అవి లేవు అప్పుడు, కానీ తీసాం.
చూశారు. భయం వేసింది సినిమా చూసినప్పుడు, మాకే మళ్ళీ మేమే తీయలేమటువంటి సినిమా అని. కానీ గుణశేఖర్ దాన్ని నేను అనుకున్న దాన్ని కాదని ఈ సినిమా తీస్తానని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పాను, చాలా ధైర్యం చేస్తున్నారండి, చాలా మంచిది. వినగానే చాలా చాలా బాగా అనిపించింది. నా గుణశేఖర్ మీద ఎప్పుడు నమ్మకం ఎక్కువ. మొట్టమొదటి సినిమాకి నా దగ్గరికి వచ్చాడు ఆయన. నేను కథ విని చాలా బాగుందయ్యా, కానీ నేను చేయలేకపోయాను. కానీ ఆ సినిమా ఈ మనిషిలో చాలా ఒక మంచి దర్శకుడు ఉన్నాడని అనిపించింది నాకు ఆ రోజే. తర్వాత ఇప్పుడే సినిమా చూస్తున్నాను నేను, ఈ మధ్యన లేని ఇక్కడ సినిమా చూసి ఇక్కడికి వస్తున్నాను డైరెక్ట్గా. సినిమా ఎంత బాగుంది అంటే, ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల గుణశేఖర్ కష్టం నేను కళ్ళారా చూశాను. ఈ సినిమాలో కూడా అందరూ యాక్ట్ చేస్తుంటే నేను చూస్తుంటాను, నాకు పెద్ద యాక్టింగ్ లేదు. పర్సనాలిటీతో నిలబడి మాత్రం రాజుగా అందరూ చేసింది చూడన్నాను. అలాగే నేను ఎందరి కష్టాలు పెర్ఫార్మెన్స్ ఉన్న కళ్ళతో చూశాను కనుక. అనుష్క పాపం మే నెలలో అంత ఎండలో ఆ కవచాలు ఇవి పెట్టుకుని వచ్చి నవ్వుతూ యాక్ట్ చేస్తూ డైలాగులు చెప్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళి బస్సులోకి వెళ్ళి ఆ ఇబ్బంది అంతా మర్చిపోయేదో లేకపోతే అక్కడ ఏడ్చిదో తెలియదు నాకు. కానీ చాలా తర్వాత ఇంకా ప్రకాష్ రాజ్ గారు అనకూడదు, కానీ ఆ నటుల్లో అంత గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే, శివాజీ గణేషన్ ఒకసారి నేను విన్నాను, ప్రకాష్ రాజ్ ఎవడో వచ్చాడు, కొత్త కుర్రాడు చాలా బాగా చేస్తున్నాడు మెడ్రాస్లో. ఏంటంటే సరే చెప్పి పక్కన కూర్చుంటే మామూలుగా మాట్లాడుతూ ఆ కిలవన్ ఇంకా యాక్ట్ చేస్తున్నాడా అన్నాడు. శివాజీ గణేషన్ కిలవన్ అంటే ముసవాడని, ఆ ముసవాడు ఇంకా యాక్ట్ చేస్తున్నాడా అన్నాడు. అంటే తన మీద తనకు నమ్మకం ఉండొచ్చు, కానీ ఒక ధైర్యం మనిషికి, తన లోపల అనుకున్నది చెప్పడం. అలాగే బతికాడు 2 సంవత్సరాలని, అలాగే ఉన్నాడు. చాలా సినిమా చూసినప్పుడు ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ ఇంతకుముందు తెలిసిందే, అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఎక్కడికో గుణశేఖర్ తీసుకెళ్ళాడు. అంటే ఆ ఆర్టిస్ట్గా ఆయన మీద పెర్ఫార్మెన్స్, నమ్మకం అదే. సరే అనుష్క అలా చేసింది, ప్రకాష్ రాజ్ అలా చేశాడు. గుణశేఖర్ గారు ప్రతిరోజు నేను వెళ్తున్నాను, వెళ్ళి దగ్గర నుంచి వచ్చే వరకు తనే ఒక సర్వెంట్ దగ్గర నుంచి దర్శకుడి వరకు మొత్తం అంతా చూసుకుంటూ అందరు టెక్నీషియన్స్ని నేను లోపల తీసుకెళ్ళి చూపించాను. 3D ఆ కెమెరా ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఓహో, సినిమాకి ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళని టెక్నీషియన్స్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవడం ఎలాగనేది గుణశేఖర్కి తెలిసినందుకు ఇంకెవరికి తెలియదని అనుకుంటున్నాను ఆ రోజుని. అలాగే చాలా కష్టపడి చేశారు ఈ సినిమా. 2 వేసవికాలాలు చూసాం మే నెలలో. ఆ మే నెలలో పాపం మనిషికి ఒక ఏసీ, చిన్న ఏసీ, టేబుల్ ఏసీలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది లేకుండా చూసి, అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమా గొప్ప సినిమా, ఇది మనం తప్పకుండా పనిచేయాలి, దీని గురించి మన కష్టమైనా సరే మర్చిపోకుండా చేయాలని అందరూ చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు అలా చేశారు. ఇకపోతే బన్నీ, ఈ గోహన గన్నారెడ్డి సినిమా నేను చేయాలని అప్పుడు గెటప్ కూడా వేసుకున్నాం, కథ కూడా రెడీ చేసాం. కొన్ని కారణాంతరాలు తీయలేదు అది. అప్పుడు సినిమా చూసిన తర్వాత అందు మా ఆవిడ, ఈ సినిమాలో కూడా చాలామంది ఏదో అనుకున్నారు, ఆఖరికి బన్నీ చేశాడు. ఈ క్యారెక్టర్ మీరు చేద్దాం అనుకున్నారు, ఇంకెంతమంది దగ్గరికి వెళ్ళింది, కానీ ఆ అదృష్టం ఎవరికి ఉందో వాళ్ళకే దక్కుతుంది. అది రాసి పెట్టుంటుంది, అది అలా రాసి పెట్టింది బన్నీ అని. నిజంగా ఆ పెర్ఫార్మెన్స్లో ఎక్కడ ఓవర్ లేకుండా
యాస కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ చాలా బ్రహ్మాండంగా చేశాడు. అతని గురించి నాకు ఒక విషయం ఎప్పుడు గుర్తుంటుంది. బిగినింగ్ స్టేజ్లో పార్కుల్లో అక్కడ ఫైట్లు అవి నేర్చుకుంటూ కింద పడి మీద పడి ఇలా చక్రాసనాలన్నీ చేస్తుంటే ఎవరో అన్నారు, ఏనికి మతి లేదా, ఎందుకెంత కష్టపడతావని. కష్టపడకపోతే తట్టుకోలేమయ్యా కాంపిటీషన్. వాడు అన్నది ఏంటంటే, నువ్వు పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు, నువ్వు పెద్ద హీరో మేనల్డ్, నువ్వు నీకేంటి కష్టపడ్డా నువ్వు ఆటోమేటిక్ అయిపోతాడు. కాదు, నేనుగా నిలబడాలా, నేను కాంపిటీషన్కి తట్టుకోవాలా అన్నాడు. అది గొప్పతనం. అటువంటి మంచి మనుషులు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే ప్రొడ్యూసర్లు కూడా చాలా. మన ప్రకాష్ గారు చెప్పినట్టు తెలుగు వాళ్ళు అందరూ ఒకటే అని చెప్పడానికి ఒక డైలాగ్ రాశారు మన వాళ్ళు. ఒక తల్లి పాలు తాగకపోయినా ఒక నది నీరు తాగుతున్నావయ్యా, అన్నదమ్ములా ఎందుకు ప్రవర్తించకూడదు 2 రాష్ట్రాలు అన్నారు. అది ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ గురించి చెప్పారా, లేకపోతే కాకతీయ సామ్రాజ్యం గురించి పక్కన వాళ్ళ గురించి చెప్పారా అనేది ఆలోచిస్తే నిజం. అది ప్రతి ఒక్క తెలుగువాడు నేర్చుకోవాల్సింది, దాన్ని ఆచరించాల్సింది. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విశేషాలు. హిస్టారికల్గా మన సినిమా, తెలుగు సినిమా చాలా గొప్పది అని ఇంటర్నేషనల్గా ఆల్రెడీ బాహుబలితోటి నిరూపించబడింది. మళ్ళీ ఈ సినిమాతోటి మొత్తం అన్నీ కూడా మన తెలుగు సినిమా స్టాండర్డు, ఇండియన్ సినిమా స్టాండర్డు మొత్తం ప్రపంచం అందరికీ తెలుస్తుంది. దానికి ప్రత్యేకంగా గుణశేఖర్ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను గుణశేఖర్ గారికి చాలా విషయాలకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఒక మంచి సినిమా తీద్దాం అనే ఇంటెన్షన్తో ఈ రుద్రమ్మదేవి సినిమా ఆయన టేకప్ చేశారు. అండ్ దీన్ని తెలుగు సినిమా స్థాయి పెంచాలని దీన్ని 3Dలో షూట్ చేశారు. 3Dలో షూట్ చేసిన ఫస్ట్ సినిమా. అబవ్ ఆల్ ఆయనకి ఫిలిం ఇండస్ట్రీ తరఫునే కాకుండా అందరి తరఫున థ్యాంక్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక ఉమెన్కి సపోర్ట్ చేస్తూ సినిమా తీశారు. దట్ ఈస్ ద మోస్ట్ కీ థింగ్. సినిమా చూసిన వెంటనే నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు అన్నారు, ఎంత గ్రేట్ అయినా జస్ట్ ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిం ఒక ఉమెన్ సెంటర్కి ఎవరు తీస్తారు, ఈజ్ రియల్లీ గ్రేట్ అనే కమెంట్ నా కళ్ళ ముందు అలాగే ఉంది. సో అలాంటి గొప్ప సినిమా తీసిన గుణశేఖర్ గారికి మనస్ఫూర్తిగా నేను ఇంకోసారి సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాకి హీరో అనుష్క. ఎస్, చాలామందికి పేరు వచ్చింది, కానీ నిజం చెప్పాలంటే అనుష్క, నేను ఈ సినిమాకి నిజంగా కొంత కష్టపడ్డాను. నా కష్టం 30 రోజులు, అనుష్కది 3 సంవత్సరాలు. నిజంగా అనుష్క ఎంత కష్టపడి ఈ సినిమా చేసిందంటే నేను మాటల్లో చెప్పలేను. నిజంగా అది ఒక అనుష్క వల్లే అవుద్ది. అంత బలం, అంత డెడికేషన్, అంత మంచితనం ఒక అనుష్కకే ఉంది. థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే ఈ సినిమా లేదు, ఈ డయస్ లేకపోతే మేము ఎవరూ లేవు. ఈ డయస్ మాకు ఇచ్చినందుకు యు ఆర్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. అందుకే తన సెంటర్లో కూర్చోబెట్టే నేను పర్టికులర్. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న ఇళయరాజా గారు. అంటే జనరల్గా ఒక సినిమా వచ్చినప్పుడు అందరం పనిచేస్తాం, కానీ ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని ప్రొఫెషనల్ లైన్ దాటి పర్సనల్ లైన్ వస్తుంది. ఆ పర్సనల్ లైన్ టేకప్ చేసుకున్న ఈ సినిమా తీద్దాం వెంటనే దీనికి సపోర్ట్ చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ ఇళయరాజా గారు. దాని తర్వాత నాకు తెలిసిన దాంట్లో ఆర్టిస్ట్లో ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు. ఎప్పుడో 3 ఏళ్ళ క్రితం ఇలా సినిమా స్టార్ట్ చేసిన తెలిసిన వెంటనే ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో ఫస్ట్ చెప్తుంది ప్రకాష్ రాజ్ గారే. అందుకే నేను సైన్ చేయకముందు మా నాన్న ఆయన మీద ఇష్టం అండ్ గౌరవంతో ఫోన్ చేసి చెప్పారు, ఇలా బన్నీ టేకప్ చేస్తున్నాడు, ఈ విషయం నువ్వు బాగా ఆనందపడతావని నీకు ఫోన్ చేసి చెప్పారని ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. ఎందుకంటే ఈ సినిమా చేయాలనే, ఈ సినిమా సపోర్ట్ చేయాలనేది ఆయనలో తపన ఉంటుంది, మీకు ఆ సినిమాలో కనపడుతుంది.
అలాగే నిజంగా ఈ సినిమా చెప్పినప్పుడు నేను మెన్షన్ చేయాలి, నా ఫ్రెండ్ రానా తను వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేశాడు. ఈ సినిమాలో రాక ఒక 1 year ముందు నుంచే 1.5 year ముందు నుంచే ఈ సినిమా కష్టపడుతున్నాడు. ఒక పక్కన బాహుబలికి వెళ్తూ ఇంకో పక్క నుంచి ఈ సినిమాకి వచ్చి సపోర్ట్ చేస్తూ నిజంగా ఈ సినిమాని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్ రానాకి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాకి కృష్ణరాజు గారు కూడా సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు, చాలా కోఆపరేట్ చేశారు. సార్ మీకు కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చాలామంది టెక్నీషియన్స్ని ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. పర్టికులర్గా చెప్పాలి, ఈవెన్ నిత్యా మెనన్ అండ్ క్యాథరిన్ తెరేసా అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే కూడా క్షమించండి. వీళ్ళందరూ ఈ సినిమాకి వచ్చి చాలా అవుట్రైట్గా వచ్చి సపోర్ట్ చేశారు. అంటే ప్రొఫెషనల్ లైన్ దాటి పర్సనల్గా ఫీలే వచ్చి సినిమాకి చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే. ఇంకా నాకు ఫీలింగ్ ఏంటంటే అందరూ గమ్మునుండవా అంటున్నారేమో అని. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నిజంగా నేను బ్లాంక్గా ఉన్నాను, నాకు నిజంగా ఏం మాట్లాడాలో తెలీదు. వెళ్ళే ముందు మాత్రం గోనగన్నారెడ్డి అనే క్యారెక్టరు నేను చేసినందుకు, ఈ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు నేను నిజంగా ఆనందిస్తున్నాను, చాలా గర్విస్తున్నాను. ఐఎమ్ ద ఫస్ట్ యాక్టర్ ఇన్ ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టు ప్లే ద క్యారెక్టర్ ఆఫ్ గోనగన్నారెడ్డి అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. ముందుగా ఈ రుద్రమదేవి చిత్రం ఇంత ప్రజాదరణ పొందడం, ఇంత ఘన విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. గుణశేఖర్ని, గుణ టీం వర్క్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గుణ టీం వర్క్లో అత్యంత ప్రధానంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ముఖ్యంగా ఆయన భార్య, ఆయన 2 పిల్లలు. వాళ్ళిద్దరూ కూడా అతనితో పాటు ఎంత శ్రమించారు, ఎంత ఆవేదన పడ్డారు అన్న విషయం తెలిసిన తక్కువ మందిలో నేను ఒకడిని. వాళ్ళు నిజంగానే ఒక మహాయుద్ధం సాగించారు, కాలానికి ఎదురీదారు. ఆనాడు మహిషాసురుడితో దుర్గాదేవి సాధించినంత యుద్ధం సాధించారు. ఆ యుద్ధ విజయం ఇవాళ దసరా రోజున అందుకుంటున్నారు. కనుక వాళ్ళు నిజంగా ఈ అభినందనకి అర్హులు. చారిత్రక అంశాన్ని చలనచిత్రంగా ఒప్పించడం చాలా కష్టం. ముఖ్యంగా 3 శతాబ్దాల పాటు అవిచ్ఛిన్నంగా సాగిన ఒక మహాచరిత్రని 2.5 గంటల పాటు చూపించడం అనేటువంటి మహాయజ్ఞం ఎంత గొప్పదో, అది ఆ యజ్ఞంలో నేను కూడా ఒక వృత్తికుడు, నాకు మాత్రం స్పష్టంగా తెలుసు. అతి కొద్ది కాలంలోనే, నాకు ఇవ్వబడ్డ కొద్ది సమయంలోనే ఎన్నో అరుదైన పుస్తకాలు సేకరించి చదివి అందులో ప్రతి అక్షరాన్ని, ప్రతి భాషని, ప్రతి మాటని, ప్రతి పాత్రని పట్టుకోవడానికి నేను చేసిన ప్రయత్నం, దాని వెనకాల ఇందాక అర్జున్ చెప్పినట్టుగా 30 రోజుల కష్టం అతనిదైతే 3 సంవత్సరాల కష్టం అనుష్కది. నాది 30 రోజుల కష్టం, 3 కాదు 30 ఏళ్ల కష్టం గుణశేఖర్ది. అంటే చిన్నప్పుడు ఎప్పుడో కలగాని ఆ కళని కళ్ళ ముందర తెచ్చుకోవటానికి అతను చేసిన శ్రమ ఎంత గొప్పది. ఇది విజయవంతం అవడం వెనకాల అదృష్టం పాలేంత, అంకితం పాలేంత అంటే చెప్పడం చాలా కష్టం. ఈ చరిత్రలో ముఖ్యంగా ఏ 2 చరిత్రకారులు ఒక భావానికి వచ్చినట్టు అక్కడ కనిపిస్తుంది. అన్ని పుస్తకాలు చదివిన స్పష్టంగా నేనే చెప్తున్నాను. ఇది చిన్నప్పటి నుంచి అతను చదివిన తర్వాత దీని వెనకాల ఒక పెద్ద రీసెర్చ్ బోర్డు ఏర్పాటు చేశాడు ఆయన. ఆ రీసెర్చ్ బోర్డు వెనకాల ఎంతోమంది మహామేధావులు కృషి చేశారు. చారిత్రక అంశాలను నవలలుగా రాసేవాళ్ళు, చారిత్రక అంశాలని శాసనాల ద్వారా, చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళల్లో ఒక రకంగా నేను కూడా ఒకడినని చెప్పాలి. అడవి బాబురాజు గారు గోనగన్నారెడ్డి దగ్గర నుంచి నోరు నరసింహశాస్త్రి గారు రుద్రమదేవి వరకు ఎన్ని పుస్తకాలు చదివానో, ఆఖరికి అందులో ఒక కోరస్లో ఆకారో ఎమక్కరో అట్టట్టకో అని ఊపట్టుకోరో అనే మాట రాయాల్సి వచ్చినప్పుడు దానికోసం కూడా ఆ కోరస్లో వాడే పదాలు కూడా ఆ కాలాన్ని అవ్వాలి అని వినుకొండ వల్లభరాయుడు రాసిన క్రీడాభిరామంలో కూడా తీసుకొచ్చి ఆ మాటలు కూడా ఏవో నేను కల్పించినవి కాకుండా ఆ కాలానికి సంబంధించినవి అన్నట్టుగా రాయడానికి కృషి చేస్తుండగా నాకు అర్థమైంది ఏంటంటే, దాదాపు 800 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక చరిత్రని క్రమంగా ఆనాడు అత్యంతరం లేదు, శిలాశాసనాల ద్వారాను
ప్రజల్లో ఉన్నటువంటి నానుడుల ద్వారానూ మాత్రమే సేకరించాల్సిన కథలో ఎంతో కొంత ఎక్కడో అక్కడ రాజీ పడక తప్పదు. ఆ రాజీ పడటం అనే మాట అట్లాంటే పెట్టి చారిత్రకాంశాలను ఏమాత్రం ఎక్కువ వక్రీకరించకుండా వర్తమాన తరంలో, ముఖ్యంగా ఈ తరంలో తెలుగు వాళ్ళకి కూడా కాకతీయుల చరిత్ర పరిపూర్ణంగా స్పష్టంగా ఏమాత్రమూ తెలియదు. అలాంటి వాళ్ళ చేత ఈ నవతరం ప్రేక్షకుల చేత ఒప్పించగలిగేంత అత్యద్భుతంగా మలచటం అనేది ఊహకు అతీతమైనటువంటి ఒకనొక కృషి. ఆ కృషిలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా ఆ పాత్రల చేత మాట్లాడించేటప్పుడు అటు పౌరాణికము చారిత్రాత్మకము రెండు కలిసిపోయినటువంటి ఒకనొక విచిత్రమైన కథ. ఎక్కడో మగధ మహాసామ్రాజ్యం నుంచి వెలివేయబడ్డ అర్కేందు వంశం అనబడేటువంటి గుమ్మడి తీగ రాజవంశం అని పిలువబడేటువంటి కాకతీయుల చరిత్ర మొదలుపెట్టుకుని దానిని ఈనాడు 21వ శతాబ్దంలో ఈ 2015లో ఒప్పించే విధంగా మనకు అందుబాటైనటువంటి మాటల్లో మళ్ళీ ఆధునికమైన పరిభాష కాదు ఇది అనిపించేటట్టుగాను అతి నాటకీయంగా ఉండకుండా ఉండే విధంగాను రాసిన మా అన్నగారు పరుచూరి వెంకటేశ్వరరావుకి పరుచూరి వెంకటేశ్వరరావు పరుచూరి గోపాలకృష్ణ గారు అని చెప్పడానికి మనకి వీల్లేదు. అది ద్వంద్వ సమాసం కాదు, ఒకటే సమాసం, పరుచూరి బ్రదర్స్. వాళ్ళని ఎంత అభినందించినా తీరదు. అలాగే చరిత్రకారులందరూ ముక్తకంఠంతో ఒకే ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన ఒకే ఒక క్యారెక్టర్ శివదేవయ్య మహామంత్రి. ఆ శివదేవయ్య మహామంత్రి క్యారెక్టర్ని నా భూతో నా భవిష్యత్తు అన్నంత గొప్పగా పోషించినటువంటి ప్రకాష్ రాజ్ని నాకు అభినందించడానికి, అతను అప్పుడే అవకాశం వస్తే, విమర్శించే అవకాశం వస్తే బాగుండని చూస్తుంటాను. ఇంకా అభినందించే అవకాశం అనేది నాకే అలవాటు అయిపోయింది. నాకు అతను అలవాటు అభినందించకుండా ఎప్పుడైనా విమర్శించే క్యారెక్టర్ చేసిన రోజున ఆ రోజు నన్ను పిలవమని కోరుతున్నాను. ఇంకా నేను నాకు పాటలు రాసేటప్పుడు నేను మొట్టమొదటి ఎదుర్కొన్న ప్రశ్న, సరే ఇళయరాజా గారు ఎంత కృషి చేశారు అన్నది అందరికీ తెలిసిందని మళ్ళీ రిడెండెంట్గా చెప్పటం, ఆయన దాన్ని ఎంత వ్యక్తిగతంగా తీసుకున్నారు, ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. సాంకేతికత ముఖ్యంగా ప్రబలిన ఈ కాలంలో ఒక్కొక్క పదం ఒక్కొక్కసారి పాడి ఒక్కొక్క టింగ్ ఒక్కొక్కసారి రికార్డ్ చేసే ఈ కాలంలో లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకుని అంతగా కృషి చేసినటువంటి ఆయన కృషి ఒక ఎత్తు అయితే, దానికి ఎంతైనా రిస్క్ తీసుకుని తలవుకి సై అని అన్నట్టు సాహసం గుణశేఖర్ అన్నది సాహస గుణశేఖర్ అని అనొచ్చు. అతనికి ఉన్న ముఖ్యమైన గుణం సాహసం. దాన్ని నాబోటి సన్నిహితులు కొందరు పెంకితనం మొండితనం అని కూడా అంటారు. ఈ రెండిటికి అతను సరిగా తూగుతాడు. ఆ రోజు అతను మొట్టమొదటి రోజు నాకు చెప్పిన సంగతి అది ఇప్పటికీ మర్చిపోలేను. దాన్ని మీరు పూర్తిగా జస్టిఫై చేస్తారని మీకు ఇచ్చానని ఆ మొత్తం పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఇచ్చినప్పటి నుంచి అసలు ఇంత భారీ చిత్రాన్ని నిజానికి ధారావాహికంగా 200 ఎపిసోడ్లు తక్కువ రాకుండా రావాల్సినటువంటి ఒకనొక కథ ఇది. ఈ కథలో అత్యంత ప్రధాన పాత్రలు అని చెప్పడానికి వీలైనవి దాదాపు 100 పాత్రలు ఉన్నాయి. 1, 2 కాదు. ఇందులో ఏ ఒక్క పాత్ర తక్కువ చేయడానికి వీల్లేదు, ఏ ఒక్క పాత్ర ఎక్కువ చేయడానికి వీల్లేదు. మొదటి ప్రతాపరుద్రుడైన రుద్రదేవ మహారాజు నుంచి 2వ ప్రతాపరుద్రుడి వరకు సాగిన ఈ మహత్తరమైనటువంటి తెలుగు కథ, దీనిని అందులో ఒక్క పేరు కూడా ఈ తరం వాళ్ళు వినుండరు. అంబదేవుడు ఎవరు, నాగదేవుడు ఎవరు, మురారి ఎవరు, మహాదేవుడు ఎవరు, దేవగిరి ఏమిటి, ఇవన్నీ తెలీదు. ఒరిస్సా నుంచి ఇటు చెన్నపట్నం దాకా, ఇప్పుడున్నటువంటి ఒరిస్సా నుంచి చెన్నపట్నం దాకా ఉన్న ఈ మహాప్రాంతం అంతటినీ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించడంలో మొట్టమొదటి సార్వభౌముడు గణపతి దేవుడైతే, ఆ తర్వాత ఆ వారసత్వాన్ని నిలబెట్టినటువంటి రుద్రమదేవుడిగా తయారు చేసినటువంటి శివదేవ మహామంత్రి తాలూకు ప్రజ్ఞాపాఠవాలు, వీటిని తెర మీదకి ఎక్కించిన విధానం అసాధారణమైన విషయం. ముఖ్యంగా అనుష్క, అదేదో మనకి పూర్వం ఒక సామెత ఉండేది, నేను పుట్టపోయింట్ ఉంటే ఎవరిని చేసుకుని ఉండేది ఉండేవాడివి రా అని మొగుడిని అడిగింది వెళ్ళాం, మీ అమ్మని అన్నట్టువాడు. కానీ అదే ప్రశ్న ఇవాళ అడిగితే అనుష్క పుట్టి ఉండకపోతే రుద్రమదేవి ఎవరు చేసి ఉండేవారు అంటే నిజంగానే సమాధానం లేదు. అంత గొప్పగా ఆ అమ్మాయి ఆ పాత్ర పోషణ గావించింది. మొదటి రోజు నేను అడిగిన ప్రశ్న ఒకటే, ఎంతైనా చూస్తుంటే కళ్ళ ముందర పురుషుడు అని నమ్మాలి కదా గుణశేఖర్. అంటే
నా మీద విశ్వాసం ఉంచండి సార్. నేను మేకప్ స్టిల్స్, ఫోటో స్టిల్స్ నేను తీసి చూశాను. నేను నమ్మాను, మీరు నమ్మండి సార్. నమ్మాను. అంత నమ్మిన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయాను. అనుష్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యి ఆ మత్త గజం పాట వెనకాల అది వస్తున్నంత సేపు నేను మా అబ్బాయిని అడుగుతున్నాను, ఈ అమ్మాయి అనుష్కేనా, ఈ అమ్మాయి అనుష్కేనా అని అంత సందేహం వచ్చేలాగా ఆ వాచకం కానీ ఆ నడక కానీ ఆ అమ్మాయి ఎంత కృషి చేసి ఉంటుంది. నటన, అభినయం అనే ఒక పదం మీద అపారమైన గౌరవం పెంచినందుకు ఆ అమ్మాయికి మీ అందరి సమక్షంలో నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా గోన గన్నారెడ్డి 3 తరాల హీరోల కళ. అది మా అన్నగారు కృష్ణరాజు గారికి కూడా తెలుసు. రామారావు దగ్గర నుంచి కృష్ణరాజు గారి వరకు గోన గన్నారెడ్డిని రాసిన వాళ్ళు కూడా గోన గన్నారెడ్డి దృష్టిలో నుంచే రుద్రమ చరిత్ర రాశారు. ఎందుకంటే మంచి డ్రమటైజేషన్ ఉంటుంది, అద్భుతమైన హీరోయిజం ఉంటుంది, అన్ని రకాల రసాలు ఉంటాయి, ఏ కాలానికైనా సరిపోయే నాటకీయత ఉంటుంది. అటువంటి గోన గన్నారెడ్డి పాత్రని రుద్రదేవి కథలో అంతర్గతంగా వచ్చే కథగా చెప్పినప్పుడు తన పాత్రనికి మించినటువంటి న్యాయాన్ని చేసి హృదయాల్లో గోన గన్నారెడ్డి మీద ఒక చిత్రం రాలేదే అన్న లోటుని పూర్తిగా మరిపించినటువంటి అర్జున్కి, బన్నీకి, మా అబ్బాయికి ప్రత్యేకంగా అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ శ్రమకి ఇవాళ తెలుగు వాళ్ళు తమ పూర్వపు కథని ఇవాల్టి రోజుల్లో చూసుకుని ఇంత ఆదరించినందుకు వాళ్ళ ఆశీస్సులన్నీ ఈ గుణ టీం వర్క్ చాలామంది ఉన్నారు, అందరూ ప్రశంసార్హులే, అందరూ అభినందనీయులే. ముఖ్యంగా రాగిణి గుణ గారికి, యుక్తాముఖి, ఇంకో అమ్మాయి పేరు నీలిమ, వీళ్ళకి నా ప్రత్యేకమైన అభినందనలు. మీ ఆశీస్సులన్నీ ఇవాళ దసరా ఉత్సవాలుగా, బతుకమ్మ పండుగలో జరుపుకునే పూల జల్లు మాదిరిగా వాళ్ళ మీద పడతాయని నమ్ముతూ, విశ్వసిస్తూ, ఆనందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అందరికి నమస్కారం అండి. ఇంకోసారి ప్రతిసారి కలిసినప్పుడు ప్రెస్ వాళ్ళకి, మీడియా, ఆడియన్స్, ప్రతి ఒక్క ఫ్యాన్స్, ఆడియన్స్ అందరూ ఈ 3 years మనం చేస్తున్నప్పుడు మన మీద అంత కాన్ఫిడెన్స్ పెట్టి వెయిట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఫస్ట్. అండ్ గుణశేఖర్ గారు, ఫస్ట్ థింగ్ బికాస్ గుణశేఖర్ గారు ఈ స్టోరీ ఇన్స్పిరేషన్ నాకు వచ్చింది గుణశేఖర్ గారు నెరేట్ చేసిన తర్వాత. కానీ ఆ స్టోరీ ఆయన 8th స్టాండర్డ్లో చదివి అప్పటి నుంచి క్యారీ చేసుకొని ఇలాంటి ఒక ఫిలిం ఎప్పుడైనా చేయాలని డైరెక్టర్ అయిన తర్వాత చేయడం, దానికి మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ రాగిణి గారు, నీలిమ అండ్ యుక్త ఆ సపోర్ట్ లేకుండా ఈ ఫిలిం జరిగేది కాదండి. దట్స్ ద ఫస్ట్ థింగ్ బికాజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఫస్ట్ కలిసి అన్ని టెక్నీషియన్స్ని కలిసాను. తోటతర్ని గారు, అజయ్ విన్సెంట్ గారు, నీతలుల గారు అండ్ భాను గారు. సో ఈరోజు అందరూ ఆ లుక్ చాలా బాగుంది. దేవుడు లుక్, రుద్రమ్మదేవి లుక్లో అంత డిఫరెన్స్, అబ్బాయిలాగా కనిపిస్తుంది అమ్మాయి అంటే దాని వెనకాల చాలా టెక్నీషియన్స్ వాళ్ళ కష్టం ఉందండి. అండ్ ఈవెన్ దానికి తయారు చేసిన సూట్స్ కానీ అన్నీ ఇట్స్ ఆల్సో వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అది న్యూజిలాండ్ నుంచి చేపించారు గుణశేఖర్ గారు. సో వాళ్ళకి మన షూట్ చేస్తున్నప్పుడు ఎక్కువ థ్యాంక్ యూ చెప్పు, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ ఇట్స్ ఈజీ టు టేక్ ద క్రెడిట్. అందరూ చూసి నాకు చాలా బాగుంది అంటున్నారు, బట్ ఐ నో ద డిఫికల్టీ దట్ వాళ్ళందరూ వెళ్ళి చాలా ఎఫర్ట్ పెట్టారు. సో థ్యాంక్ యూ. అండ్ నేను ఫిలిం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇట్ వాస్ కృష్ణం రాజ్ గారి నుంచి, ప్రకాష్ రాజ్ గారి నుంచి. ఐ రిమెంబర్ ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ టైం సెట్ మీద వచ్చి చూసినప్పుడు నేను అప్పుడు ఏనుగు పైన ఉన్నా. సో దాన్ని నేను కింద వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ హీ సెడ్ హీ వాజ్ సో సపోర్టివ్. ఏదైనా ఒక కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ హిస్ సైడ్ కావాలంటే డైలాగ్స్ డెలివరీ, కోర్ట్ సీన్స్లో డైలాగ్ డెలివరీ చేస్తున్నప్పుడు హిస్ ఇన్పుట్ నాకు హెల్ప్ చేయడం కానీ, కృష్ణంరాజు గారు మా పక్కన కూర్చొని హీ హిమ్సెల్ఫ్ ఒక ఆయనలోనే ఒక రాజ్యసం ఉంటుంది. హీ డజంట్ హ్యావ్ టు. సో ఒక బాడీ లాంగ్వేజ్ అదన్నీ ప్రతి ఒక్కరూ
అండ్ నిత్య మెనన్, క్యాథరిన్ ట్రీజా, సుమన్ గారు, చాలామంది ఉన్నారండి. ప్రతి ఒక్కరు నన్ను ఓకే చేస్తుంది అమ్మాయి, బాగా చేయాలని ప్రతి ఒక్క స్టెప్లో సపోర్ట్ చేసి హెల్ప్ చేశారు. సో ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ రానా, సో మనం బాహుబలి చేస్తూ ఈ ఫిల్మ్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ యాక్చువల్లీ గుణశేఖర్ గారు నాకు నెరేట్ చేసే ముందు కూడా ఆల్సో రానా స్టోరీ విని నాకు ఫోన్ చేసి చాలా ఒక మంచి స్టోరీ, ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్స్, లైఫ్ టైమ్ ఆపర్చునిటీ, డెఫినెట్గా యూ లిసన్ టు ఇట్, ఇట్స్ ఆసమ్ అని చెప్పింది రానాకి. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ supported me and helped me during this whole project to deliver what we've been able to deliver today. And last but not least, Vani. నేను ముందు కూడా చెప్పాను, someone who genuinely ఒక ఫిలిం ఇండస్ట్రీలో మంచి సినిమా రావాలి, ఓన్లీ తన క్యారెక్టర్ అని కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్స్, ప్రతి ఒక్క ఆర్టిస్టులు ఇంకా గొప్ప ఫిలిమ్స్ చేయాలి. నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది బన్నీ మీద. ఎందుకంటే ఇప్పుడు నన్ను మాత్రం కాదు, వేరే ఏ ఆర్టిస్ట్ అయినా బన్నీ ఏదైనా ఒక స్క్రిప్ట్ విని ఆ ఆర్టిస్ట్కి బాగుంటుంది అని అనుకుంటే ఐఎమ్ షూర్ హీ సమ్మన్ ఫోన్ చేసి హీ విల్ పుష్ దెమ్ అండ్ మేక్ షూర్ దే డూ అ గుడ్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ బన్నీ. And I have one thing common in this whole project, and that I have realized that Krishnam Raj గారి నుంచి క్యాథరిన్ ట్రీజా విలన్స్ ప్లే చేసిన అందరూ ఒక పాయింట్ కామన్ ఏంటంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పీపుల్ హూ లవ్ సినిమా. అండ్ ఓన్లీ ఒక సినిమా చేయాలని కాదు, ఏదైనా ఒక గొప్ప ఫిలిమ్స్ మన ఇండస్ట్రీలో రావాలని ఒక విష్ చేసేవాళ్ళు. సో ఐ వాంట్ థ్యాంక్ ద హోల్ యూనిట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా పెద్దవాళ్ళు, నిన్న దాసరి గారు, శాస్త్రి గారితో అందరితో ఇలాంటి ప్రేజెస్ వింటుంటే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తోటా ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. షూటింగ్లో రోజు ఉండి డైలాగ్స్ హెల్ప్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఒక తెలుగులో తీసిన, చాలా కాలం తర్వాత తీసిన గొప్ప చారిత్రక చిత్రానికి ఇంత ఘన విజయం ఇచ్చిన తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నా. అలాగే ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ గారు కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తారనుకుని ముందుగానే ఆయన కృతజ్ఞతలు చెప్పేస్తున్నా. ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా ఆయన కూడా ఇస్తారు. చాలామంది కృష్ణరాజు గారి దగ్గర నుంచి ఎన్టీఆర్ దగ్గర నుంచి అందరూ గోన గన్నారెడ్డి వెయ్యాలనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే గన్నారెడ్డికి రుద్రమదేవికి లవ్ ఉండదు, అందుకని అందరూ ఆగిపోయారు. రీజన్ అదే, ఎవడు ఏం చెప్పినా హరికథలు రీజన్ మాత్రం అదే, అందుకే వెయ్యరు. ఇతను సేనాధిపత లేకపోతే బందిపోట, రుద్రమదేవి రాణి అంటున్నారు, మనం జీ హుజూర్ ఎందుకులే అని. కానీ అది ఎవరు వెయ్యాలో వాళ్ళకే దక్కిందనటానికి బన్నీకి అదృష్టవంతుడు నిజంగా. మామూలుగా బన్నీ ఇప్పుడు చిరంజీవి గారితో మేము దాదాపు 30 సినిమాలు రాసాం కనుక చిన్నప్పటి నుంచి చూసి ఉంటాడు ఆ సినిమాలు మమ్మల్ని. ఆయన ఏంటి నాకు రాయిరా అంటుండేవాడు. ఆయన ఛాన్స్ రాలేదనుకుంటే ఈ సినిమాకి రావటమే మా మిత్రుడు రాజసింహని విపంచిన తెలంగాణ మీద కొంచెం పట్టున్న రైటర్తో వచ్చేసాడు మా దగ్గరికి. ఇదేంటి మాకు ఆశ్చర్యం, డైరెక్ట్ గారు ఏంటండి ఇదంటే తెలంగాణ డైరెక్ట్. అప్పుడు మా తమ్ముడు తోట ప్రసాద్ గారు మేమంతా, అసలు ఆ టైంలో ముస్లిమ్స్ లేరు ఇక్కడ, ఒక్క ఉర్దూ మాట కూడా ఉండకూడదు. 13వ శతాబ్దానికి రాలేదండి. అడిగేసాం మేము, మహబూబ్ నగర్ కర్నూలు భాష ఏదైతే ఉందో అదే మాట్లాడతారని అన్న తర్వాత, అంటే భారతదేశంలో ఉన్నారు ఇక్కడికి. అందుకు చాలా ప్రయత్నాలు చేసి చాలా మదనపడి తోట ప్రసాద్ గారు నిజంగా ఎప్పుడు సెటిల్ ఉండేవారు. బన్నీ అత్యద్భుతంగా చేసేటి వాళ్ళ. యాక్చువల్గా అయితే అనుష్క రుద్రమదేవం హ్యాట్స్ ఆఫ్, అసలు ఆ అమ్మాయికి తప్ప ఎవరిని ఊహించుకోలేని పరిస్థితి తెచ్చేసాము నువ్వు ఇండస్ట్రీలో. తర్వాత నెక్స్ట్ బన్నీ. అసలు ప్రకాష్ రాజ్ గారు ఎన్నో గొప్ప క్యారెక్టర్లు మా ఫాదర్ వేసి ఇప్పుడు బొమ్మరిల్లో కూడా డైలాగులు చెప్తుంటారు. మళ్ళీ ఇన్నాళ్ళకి అసలు ఓళ్ళ పేర్లు, మనుషుల పేర్లు విచిత్రమైన పేర్లు అవి ఎలా చెప్పాడు ప్రకాష్ రాజ్ అని రైటర్ అని నాకే ఆశ్చర్యంగా ఉంటే, మిగతా మామూలు ప్రేక్షకులు ఎంత అందరూ ఒక రాత్రి బి గోపాలు, కోదండరారెడ్డి అంటే వాళ్ళు మామూలు డైరెక్టర్ కాదు, మీకు తెలుసు ఆ పేర్లే. ఎంత వాళ్ళే చెప్తున్నారండి, అబ్బా ఎంత బాగుంది ఈ సినిమా అని. అంటే ఎవరికి తెలీదు, లోపలికి వెళ్ళి చూస్తే కానీ వాళ్ళకి తెలియట్లా.
కోదండరామిరెడ్డి అయితే పెద్దపాయ అంటున్నాడు, పెద్దపాయ నిజంగానే అమ్మాయికి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేశారా అంటున్నాడు. అంటే చరిత్ర నిజంగా మన తెలుగు వాళ్ళ చరిత్ర చూడాలంటే ఈ సినిమా చూడాలి. నేను ఈ ఇండస్ట్రీలో డైరెక్టర్ గారని ఫస్ట్ రాఘవేంద్ర గారిని అంటాను, తర్వాత మళ్ళీ మా గుణశేఖర్ని అంటాను డైరెక్టర్ గారని. నేను గుణశేఖర్ని డైరెక్టర్ అని పిలవడం కరెక్టేనని ఇప్పుడు ఈ సినిమా తర్వాత నాకు అనిపించింది. ఆయన డైరెక్టర్ అనే నేను పిలుస్తాను ఇక. ఎందుకంటే ఎవరో చేయని సాహసం చేసిన మనిషి. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ ఇల్లులా ఉండేది మొత్తం. ఇదేంటి బాబు, మామూలు ఆఫీస్ని ఇల్లు చేసేసి అందరూ ఆ సినిమా మీద ప్రాణం పెట్టేసి వాళ్ళ టెన్షన్లో చూసి వాళ్ళ సంతోషాన్ని ఇప్పుడు చూస్తున్నా. నిజంగా మా శాస్త్రి గారు చెప్పినట్టు అత్యద్భుతం. వాళ్ళ మొహంలో ఆనందం. దసరా పండగ మీ ఇంట్లోనే ఉండాలి. తెలుగు ప్రేక్షకులు అందరూ మిమ్మల్ని ఈ పండగ అప్పుడు ఆశీర్వదించి మీకు టెన్షన్ లేకుండా చేశారు, మాకు టెన్షన్ లేకుండా చేశారు. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడినప్పుడు 3 సంవత్సరాల ప్రయాణంలో ఇది ఆడితే బాగుండి, ఇది ఆడితే బాగుండి అని ఇందాక అనుష్క చెప్పినట్టుగా ఈ సినిమాలో చేసిన జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అనుకున్నారండి ఈ సినిమా ఆడాలి అంటే, ఈ సినిమా ఆడాలి అని అంత ప్రేమించారు. అంత ప్రేమని వాళ్ళు తిరిగి ఇవ్వాలంటే గుణశేఖర్ టీము ఎంత వాళ్ళకి ఇచ్చి ఉంటారో చూడండి. అంత గొప్ప సినిమా ఇది. డబ్బుల కోసం చాలామంది సినిమాలు తీయచ్చు, కానీ చరిత్రను చెప్పి డబ్బుతో పాటుగా కీర్తిని కూడా గడించాలనేది కొంతమందికే ఉంటుంది. ఇది గుణశేఖర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. కానీ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్లో మొదటి నుంచి ట్రావెల్ చేసిన కో ట్రావెలర్ని 2002 ఆగస్టులో ఆయన నాకు ఈ థాట్ చెప్పారు. అప్పటి నుంచి హంట్ చేస్తూనే ఉంది. ఒక్కడి తర్వాత ఎందరో హీరోలు, ప్రొడ్యూసర్లు నెక్స్ట్ సినిమా ఏంటని అడుగుతుంటే ఆయన బెంజ్ కారు కొనుక్కుని వెంటనే వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వరంగల్ కోట. అక్కడ శిథిలాలు, రామపు శిల్పాలు, 1000 స్తంభాల గుడి, అవన్నీ పొద్దున్నీ సాయంత్రం వరకు తిరుగుతూనే ఉన్నాం. ఒక హిస్టారికల్ ఫిలిం, ఫాస్ట్ ఫుడ్ లాంటి ఈ జనరేషన్లో అసలు ఈ సినిమా ఎలా నచ్చుద్ది ఏంటి అని 100 క్వశ్చన్స్. అలాంటి దాంట్లో కూడా ఇవాళ సినిమా చూసిన పర్సంటేజ్లో 70% ఆడియన్స్, ఎస్పెషల్లీ లేడీస్ అండ్ పిల్లలు బయటకు వస్తూ ఒక మంచి సినిమా చూసామని ఇవాళ మౌత్ టాక్తో ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన ఆ లేడీస్కి, ఆ చిన్నపిల్లలందరికీ యూనిట్ తరపున ధన్యవాదాలు చెప్తూ, ప్రతాపరుద్రుడు నెక్స్ట్ తీద్దాం అనుకుంటున్నాను, లాస్ట్కు కాడేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు రుద్రమాదేవి గురించి ఆలోచించకుండా ప్రతాపరుద్రుడి గురించి అవసరమా అనుకున్నాను. కట్ చేస్తే సినిమాలో చూస్తే ప్రతాపరుద్రుడు ఉంది. ఆ రోజు వచ్చి నాతో చెప్పింది అదే, ప్రతాపరుద్రుడు తీస్తాను సార్, మీరు ప్రొడ్యూస్ చేస్తారని అడిగారు. ఈరోజు చెప్తున్నాను సార్, మీరు కథ రెడీ చేయండి, ఐఎమ్ రెడీ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు నాకు ఒక మంచి నిర్మాత దొరికారు. ముందు అది చాలా గొప్ప విజయంగా భావిస్తున్నాను. ఇంకా రుద్రమ్మదేవిని ఇంతగా ఆదరిస్తున్న కేవలం ఆంధ్ర ప్రేక్షకులే కాదు, ఇటు తెలంగాణ, అటు మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా ఇటు కేరళ, అటు హిందీ, రేపు 16 నుంచి తమిళ్ కూడా రిలీజ్ అవుతుంది. వీళ్ళందరూ కూడా ఈ సినిమా పట్ల చూపిస్తున్న ఆదరణకి నేను నిజంగా చాలా మూవ్ అయి ఉన్నాను. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ప్రకాష్ రాజ్ గారు తను ఒక మాట అనేవారు, నేను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వెళ్తుంటే, గుణ నువ్వు ఒక గొప్ప సంకల్పంతో ఒక గొప్ప తెలుగు చరిత్రని తీయాలని శ్రీకారం చుట్టావు. నువ్వేం భయపడకో, మేమందరం వెనకాతలున్నాం. మేము మాత్రమే కాదు, నువ్వు సంకల్పించేవే రుద్రమ్మదేవి. రుద్రమ్మదేవి నీకు తోడు ఉంటుంది, తను తెచ్చుకుంటుంది ఈ సినిమాకి ఎవరిని కావాలో, ఎవరు కావాలో. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ కావాలా, తనే తెచ్చుకుంటుంది. అనుష్క కావాలా, తెచ్చుకుంది. ఓ శివదేవయ్య, ప్రకాష్ రాజ్ నన్ను తెచ్చుకుంది. దీనికి లండన్లో రికార్డింగ్ చేయాలా, తనే చేయించుకుంటుంది. ఎంత ఖర్చు, 80 కోట్లు ఖర్చు పెట్టలేదు, ఖర్చు పెట్టించుకుంటుంది. అలాగే జనాదరణ పొందాలా, తనే జనాదరణ పొందేలా చేసుకుంటుంది అని చెప్పిన ప్రకాష్ రాజ్ గారు ప్రతి మాట నాకు షూటింగ్ అప్పుడు ఎంతటి ఉత్తేజాన్ని ఇచ్చాయో, ఈ రోజున అది నిజమైనందుకు నేను ఆయనకి, అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఆయన ఇచ్చి
ఇంకా దాన్ని మాటల్లో నేను చెప్పలేను. చాలా కృతజ్ఞతలు ప్రకాష్, నిజంగా ఆ మాటే నాకు షూటింగ్లో లేకపోతే అంటే ఎప్పటికప్పుడు ఆ మాటనే గుర్తు చేసుకుంటూ ఉండేవాడిని. అది నిజంగా అది అలాగే జరగడం నాకు నిజంగా చాలా చాలా 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. సో అలాగే ఇందా ప్రకాష్ అన్నప్పుడు గోన గన్నారెడ్డి పాత్ర కోసం చాలా చాలా స్ట్రగుల్ అయ్యాను. అది నిజంగా శాస్త్రి గారు చెప్పినట్టు ఎన్నో తరాల నుంచి అందరూ చేయాలనుకుంటున్నారు. ఎవరికి దక్కని అదృష్టం ఈ రోజున అల్లు అర్జున్కి దక్కింది. దక్కడమే కాదు, దాన్ని నిజంగా తను పోషించిన తీరు ఈ రోజున ప్రతి ఒక్కడు గోన గన్నారెడ్డి అని తన సినిమా థియేటర్లో తనది సుమారు 50 నిమిషాలు. 50 నిమిషాల్లో ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేశారు. అతను ఇలా కదిలిన కథలకు కూడా క్లాప్స్ కొడుతున్నారు. నేను వెంటనే బన్నీకి చెప్పాను, బన్నీ మన ఇద్దరం ఫోన్లో మాట్లాడుకోవడం కాదు, మీకు అదృష్టం లేదు, మీరు వెళ్ళి జనంలో చూడండి అంటే పాపం తను దొంగతనంగా తర్వాత వెళ్ళి జనంలో చూశాడు. అసలు అలాంటి నేను నా కెరీర్లో ఒక పాత్రకి ఇలాంటి అప్లాజ్ అంటే మేము ఊహించాం. నేను దాన్ని వండుతున్నప్పుడే ఇది డెఫినెట్గా చాలా మాస్ అప్పీలింగ్గా బాగుంటుందని చెప్పి, కానీ ఇంత ఆదరణ అంటే ఏ సెకండ్ని కూడా ఆడియన్స్ వదలలేదు, ప్రతి సెకండ్ని ఎంజాయ్ చేశారు. దీనికి గోన గన్నారెడ్డి అనే ఒక చారిత్రాత్మక పాత్రకి ప్రాణం పోసిన అల్లు అర్జున్కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇంకా రుద్రమ్మదేవి ముందు నుంచి చెప్తున్నాను, ఇప్పుడు మీకు చాలామంది కూడా చెప్పారు, అనుష్క గారు లేకపోతే రుద్రమ్మదేవి లేదు. అలాగా అనుష్క గారు రుద్రమ్మదేవి గారే పుట్టారు. ఆవిడకి కూడా ఏదో కనెక్షన్ ఉంటుంది, లేకపోతే ఆవిడేంటి మామూలు కష్టాలు పడ్డారు ఈ సినిమా కోసం 3 సంవత్సరాలు. అంటే ఇమేజ్ చేయలేం. మన జనరల్గా హీరోయిన్లు అంటే చాలా సున్నితంగా పాపం వాళ్ళు వస్తారు, ఒక 40 రోజులు 60 రోజులు ఉంటారు, చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆవిడ అలా కాదు, 3 సంవత్సరాలు మాతో పాటు ఉండి ప్రతిదీ మీరు ఇప్పుడు చూశారు. ఇంకా సస్పెన్స్ లేదు, మొన్నటి వరకు అంటే సస్పెన్స్ తోటి కొంత మాట్లాడాల్సి వచ్చేది తన పాత్ర గురించి. 2 పాత్రలు, రుద్రదేవుడు, రుద్రమదేవి, ఆ 2 పాత్రల్లో ఆ అమ్మాయి చూపించిన వేరియేషన్కి ఈ రోజున అందరూ అవాక్కైపోయారు. చాలామంది రుద్రదేవుడు ఇంట్రడ్యూస్ అయ్యాక ఒక 5 నిమిషాల పాటు ఇది అనుష్క అని గుర్తుపట్టలేదు, తర్వాత రియలైజ్ అయ్యారు, ఏంటి ఇది అనుష్క, ఓ అవును కదా రుద్రమదేవి ఇప్పుడు రుద్రదేవుడిగా కదా వస్తుంది అని చెప్పి అంతలాగా ఇదయ్యారంటే ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ కరెక్టే. ఆవిడ చెప్పినట్టు గెటప్కి ఆవిడ అందరికీ క్రెడిట్ ఇచ్చారు. కేవలం గెటప్ ఒకటే కాదు, మేము ఒక న్యూజిలాండ్ నుంచి ఒక సూట్ తెప్పించాం. అంటే తన ఎనాటమీ మొత్తం మేల్ ఎనాటమీ ఉండాలి కంప్లీట్గా, ఈ బ్రెస్ట్ కానీ ఏమీ కనబడకుండా టోటల్ ఓ మగాడి బాడీలాగా ఉండాలని అక్కడ పీటర్ జాక్సన్ స్టూడియో న్యూజిలాండ్ నుంచి ఒక సూట్ తెప్పించాం. ఆ సూటు మొత్తం మనిషిలాగా ఫిట్గా అంటే బాగా నొక్కేస్తుంది. అలాంటి సూట్ని వేసుకొని ఆవిడ కృష్ణరాజు గారు చెప్పారు, మిడ్ సమ్మర్లో అసలు ఎన్ని కూలర్లు పెట్టినా సరే సరిపోదు. అంటే ఇంకొకరు అయితే ఆ సూట్లో వేసుకొని న్యూజిలాండ్ లాంటి లొకేషన్లో చేయొచ్చు, కానీ మన ఇండియాలో హైదరాబాద్లో ఎండల్లో ఆవిడ ఆ సూట్ వేసుకొని ఆ రుద్రదేవుడి పోర్షన్ చేస్తున్నదంతా మొత్తం సమ్మర్లోనే పడ్డది. అలాంటి దానికి ఆవిడ ఎన్నో కష్టాలు అసలు అంటే ఆ గెటప్ వచ్చేసరికి ఆవిడకే ఏదో తెలియని ఒక ఉత్తేజం వచ్చేసి నేనే చాలా వండర్ కింద ఫీల్ అయ్యాను. ఏంటి అసలు స్ట్రెంత్ ఏంటి, ఆవిడ స్టామినా ఏంటి, మగ హీరోగా కూడా ఎవరైనా కొంత రెస్ట్ కావాలని చెప్పి వెళ్ళిపోతుంటారే, ఆవిడ అక్కడే ఉండేది. వన్స్ క్యారవాన్ దిగిందంటే మాట్లాడితే క్యారవాన్ కూడా వెళ్ళదు, అక్కడే ఉండేది. నేను అసలు వండర్ కింద అయిపోయాను. ఇదివరకే నేను చెప్పినట్టు రుద్రమదేవి నాన్ డీటెయిల్లో నేను చదివిన కథకి ఎంత స్ఫూర్తి పొందానో ఆవిడ పోషించిన తీరు కూడా అంత ఇన్స్పైర్ అయ్యాను. ఇలాంటి ఆర్టిస్టులు అందరూ ఉండబట్టి ఈ సినిమా తీసాను సార్. లేకపోతే నేనేంటి దర్శకుడిగా ఓకే నేను తీయగలను, నిర్మాతగా నేను తీశానంటే దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, బన్నీవాసు, ప్రకాష్ రాజు వీళ్ళందరూ సపోర్ట్ ఉండబట్టే. లేకపోతే రుద్రమదేవి అనే ఒక స్టూడియో ఓనర్స్ తీయాలి, పెద్ద మేకర్స్ తీయాలి. ఈరోజు తీసి మీ ముందు పెట్టానంటే అది కేవలం గుణశేఖర్ ఒక్కడో తన దగ్గర ఉన్నదంతా పెట్టేస్తే అయిపోలేదు సార్. పక్కన్న వాళ్ళందరి చేత కూడా పెట్టించాను. పక్కన్న వాళ్ళందరూ కూడా ఈ సినిమాని నాతో పాటు నమ్మారు. కేవలం ఒక డిస్ట్రిబ్యూటర్గానే ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆయన ఈ సినిమాకి వన్స్ కథ విన్నప్పటి నుంచి ఆయన అపారమైన విలువైన సూచనలు ఇచ్చారు.
అరవింద్ గారు నన్ను వెనకాతల నుండి ముందుకు నడిపించారు. బన్నీ, అనుష్క గారు, కృష్ణరాజు గారు, ఒకళ్ళని కాదండి, మొత్తం పేరు పేరున మా యూనిట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా బాగుండాలి, చారిత్రాత్మక సినిమా తీస్తున్నారు, ఏంటో తెలియదు, ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ఉత్తేజం, అరే ఈ సినిమా పనిచేద్దాం అని వాళ్ళంతట వాళ్ళు వచ్చి ముందుకు చేశారు. ముందుకు వచ్చి ఈరోజు పనిచేసి ఈ సినిమాని ఇలా ఈ స్థాయిలో పెట్టారంటే నిజంగా నాకెంత ఆనందం ఉందంటే, ఇప్పుడు ప్రేక్షకులు ఆదరించడం పట్ల నేను ఎన్నో సినిమాలు సూపర్ హిట్లు తీశాను, చిరంజీవి గారితో తీశాను, మహేష్తో తీశాను. ప్రతిసారి కంగ్రాట్స్ ఇలాంటి మెసేజ్లు అందుకునేవాడిని. మొట్టమొదటిసారిగా థ్యాంక్స్ అనే మెసేజ్లు అందుకుంటున్నాను. నాకు ముందు అర్థం కాలేదు థ్యాంక్స్ ఏంటని, థ్యాంక్స్ మంచి మెసేజ్ ఏంటని. కిందన సార్ ఇలాంటి గొప్ప సినిమా ఒక తెలుగువాడు తీసినందుకు ఓ తెలుగు ప్రేక్షకులుగా గర్వపడుతున్నాను సార్ అని చెప్పి అందరూ ఇదే మెసేజ్లు. ఇది చాలు నాకు, ఇంకా ఎన్ని కష్టాలు పడినా సరే ఈ ఒక్క మెసేజ్ తోటి అవన్నీ పటాపంచలు అయిపోయాయి. సో ప్రేక్షకులందరికీ కూడా నేను నా శిరస్సు వంచి పాదాబంధనం చేస్తున్నాను. మీరు ఇలాంటి సినిమా ఆదరించాలి, మీరు ఎప్పుడు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు, మేమే తీయడానికి ఎవరో ఒకరు మొదలెట్టారు. ఓ శ్యాంప్రసాద్ రెడ్డి గారు మొదలెట్టారు, ఒక రాజమౌళి మొదలెట్టాడు, ఓ నేను ఉన్నాను, ఇంకా చాలామంది దర్శకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము తీయడానికి మీరిచ్చే ఈ ఆదరణతోటి నిజంగా ఇలాగే ఇదే ట్రెండ్ను కొనసాగించి ముందు సాగుతామని మరోసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కరించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ చాలా చెప్పారు సినిమా గురించి. నేను ఎప్పుడు సినిమా షూటింగ్ కూడా వచ్చి ఎరగని దాన్ని, నేను ఇది మా ప్రాజెక్ట్ అని ఎంటర్ అవటం కాదు, కానీ ఇంతమంది మహానుభావుల్ని చూస్తూ వాళ్ళ దగ్గర నుంచి స్ఫూర్తి పొందిన తీరు నేను అసలు మాటల్లో వర్ణించలేను. అంటే కేవలం కుటుంబాన్ని మాత్రమే చూసుకుంటూ ఆయనకి ఏం కావాలి అని సర్దుతూ ఉన్న దాన్ని రుద్రమదేవి సినిమా ప్రొడక్షన్ని కూడా నడిపించగలను అనేది రుద్రమదేవి శక్తినిచ్చింది నాకు. అలాగే మీ అందరి సపోర్ట్, నిజాయితీగా పనిచేస్తే ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారనేది, ఆయనకి కళ అంటే ఎంత ఇష్టం అనేది నేను చెప్పనవసరం లేదండి, ప్రజలకు తెలుసు, మీకే తెలుసు, ప్రేక్షకులకు తెలుసు. సో తనకి సపోర్ట్నిస్తూ నిలబడిన ప్రకాష్ రాజ్ గారికి, పెద్దలైన కృష్ణరాజు గారికి, మాతో పాటు కష్టాన్ని 3 సంవత్సరాలు తన్నెత్తినేసుకొని రుద్రమదేవి పోర్షన్ని అంతా ఇంతగా రుద్రమదేవే ఇలా ఉంటుంది అని చరిత్రలో నిలిచిపోయిన అనుష్కకి, అలాగే ఒకసారి ఒక ప్రొడ్యూసర్ గారు, పెద్ద ప్రొడ్యూసర్ గారు నాకు వచ్చి, అమ్మ బాగానే నిలబడి బాగానే చేసేస్తున్నావు, అందరి దగ్గరికి వెళ్ళి ఆ పనులు ఈ పనులు రిలీజ్ అప్పుడు తెలుస్తుంది అన్నారు. సో సార్ ఇదే నడిపించాం కదా సార్. నాకు చిన్న, మీకు తెలియదు సార్ ఆ సపోర్ట్ అంటే నా ప్రొడక్షన్లో అది ప్రొడక్షన్గా నేను ఫీల్ అవ్వలేదు. నా ఇంట్లో నా చిన్న పనివాడిని కూడా ఎలా చూస్తాను, ప్రతి పని నేనే చేసుకుంటాను. పనివాడికి నిజంగా వాడు మనసు పెట్టి పని చేస్తే వాడికే విలువిస్తాను, వాడి పనికి విలువిస్తాను, వాడికి ఇవ్వను. అలాగా నా సెట్లో సెట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద టెక్నీషియన్స్ వరకు, సార్ ఇవాళ ఇది పూర్తి చేయాల్సిందే డైరెక్టర్ గారు ఇలా అలా కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను తల వంచి నమస్కరిస్తున్నాను సార్. నెక్స్ట్ బన్నీ గారు, ఆయన వస్తే ఒక ఎనర్జీ, ఆయన ఆ గెటప్లో పైన నిల్చుకొని డైలాగ్ చెప్తుంటే నేనే ఎదురుగా కూర్చోలేకపోయేదాన్ని. అమ్మో ఎంత ఎనర్జెటిక్గా, అక్కడ ఉన్న వాళ్ళందరూ బన్నీ ఎప్పుడు వస్తాడు అని చూడటం. సో ఆ గుర్రం కూడా చాలా హుషారుగా ఆయన చెప్పినట్లే వినేది సార్.